రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఉదయం తలుపు తీయగానే ఈ పనిని చెయ్యండి. అలా చేయటం వల్ల అమ్మవారు మీ ఇంటికి వచ్చి మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, ఎవరికైతే డబ్బు సమస్య ఉంటుందో, డబ్బు రావటం లేదని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్లకు ధన సమస్య అంతా కూడా తీరిపోతుందన్నమాట. ఇంటి పరంగా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తలుపు తీసిన తర్వాత ఈ పనిని చేయటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటికి రాగలుగుతారు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి ఉదయం తలుపు తీయగానే శుక్రవారం పూట ఏ స్త్రీ అయితే ఈ పని చేస్తుందో వారికంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ముఖ్యంగా ఇది శుక్రవారం పూట చేసేసుకునే పరిహారమే అనమాట. ఉదయం ఏంటంటే కనుకనండి, మనము 10:45 లోపు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మన ఇంటికి వస్తుందన్నమాట. అమ్మవారు మనని అనుగ్రహించడం, మన ఇంటికి రావటం, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటం, మనకు కావలసినంత సంపద మన సొంతం చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే చూసుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని ఒక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. నమ్మి చేసుకోండి, ఫలితం అధికంగా వస్తుంది. అలానే కాకుండా మనకు జరుగుతుందని మనం భావించుకుని కనుక చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు, మంచి ఫలితాలను చూడవచ్చు. ఇంటి పరంగా ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తొలగించుకోవచ్చు అనమాట. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, శుక్రవారం మనం ఏం చేస్తాం అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాం. శుక్రవారం అంటేనే మనం ఏంటంటే ఇల్లు అలుక్కోవటం, చాలా మందికి కూడా పురాతన కాలం నుంచి కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మన పల్లెల్లో ఏంటంటే రేపు శుక్రవారం చాలా పందుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శుక్రవారం లేవటము, అలకటము, ముగ్గులు పెట్టుకోవటము, గుమ్మానికి పసుపు రాయటము, అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టుకోవడం, గుమ్మం దగ్గర ముగ్గు వేసుకోవడం, ఇలా రకరకాలుగా మనం ఏంటంటే కనుక పరిహారాలు ఆచరిస్తూ ఉంటాం, పరిహారాలను మనం చేస్తూ ఉంటాం. అలా చేయటం వల్లనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఆ తల్లి మనకు ప్రసాదిస్తుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మీకు చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా చాలా వరకు కూడా మీకు మంచి జరగాలి, మంచి శుభ ఫలితం రావాలి. మాకు ఇబ్బంది ఉండకూడదు. మా ఇంట్లో అసలు కూడా మనశ్శాంతి ఉండదు. అలానే కాకుండా సుఖ సంతోషాలు అనేవి ఉండవండి. మా ఇంట్లో ఎప్పుడు బాధలే కలుగుతూ ఉంటాయి, మాకు ఎప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. మేము ఇంట్లో ఎన్ని పరిహారాలు చేసినా కానీ అవి మాకైతే కలిసి రావటం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకుంటూ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా సరేనండి, ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి. ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. ఇల్లు మీకు అనుకూలించి, ఇంట్లో వాతావరణం మీకు అనుకూలించేలాగా చేస్తుంది అనమాట ఈ పరిహారం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలాగా కూడా ఈ పరిహారం మీకు సిద్ధిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. ఈ యొక్క పరిహారం ద్వారా మనం చాలా అద్భుతాలను చూడగలుగుతాం, చాలా అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతాము. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం చేయటం వల్ల మనకి ఇంకా తిరుగులేని యోగం అనేది కూడా కలుగుతుందన్నమాట. మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మనకు అదృష్టము, ఐశ్వర్యము కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించుకోండి. చాలా మంది కూడా మన ఇంటికి మంచివారు వస్తారు, చెడువారు వస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఏంటంటే బయటికి వెళ్తాం, అక్కడ ఇక్కడ తిరుగుతాం, అక్కడ ఇక్కడ అది తొక్కుతాం, ఇది తొక్కుతాం, బయటికి వెళ్తాం. ఎవరెవరో మంచివారు ఎవరో, చెడువారు ఎవరో మనకు ఎదురొస్తూ ఉంటారు. మనకు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే కనుకనండి, ఇళ్లల్లో బాత్రూమ్స్ ఉంటాయి, చాలా మందికి కూడా వాష్రూమ్స్ అనేవి ఇంట్లలోనే ఉంటాయి కదా. వెళ్ళి కాళ్ళు కడుకునేంత సమయం చాలా మందికి ఉండదు. చాలా మంది కూడా గమనించండి, ఇంటికి రాగానే అలాగే ఒకవేళ ఆఫీస్లకు వెళితే బ్యాగులు అక్కడ పడేసి కూర్చుంటారు. స్కూళ్ళకు వెళితే మన పిల్లలు ఏం చేస్తారు, బ్యాగులు అక్కడ పడేసి వచ్చి ఇంకా కూర్చొని కాసేపు తర్వాత వాళ్ళు ఏంటంటే కాళ్ళు చేతులు కడిగేసుకుంటారు. పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా చేసేవారు కాదు. బయటికి వెళ్ళినప్పుడు రాగానే ఇంటికి చక్కగా ఏంటంటే అప్పుడు మనం వాకిట్లోనే కాళ్ళను కడిగేసుకొని ఇంట్లోకి వచ్చేవారు. కొంతమంది ఇప్పటికీ కూడా మన తాతలు కావచ్చు, కొంతమంది మన తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, ఏంటంటే కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి వస్తారు. మన అమ్మలు కూడా పాటిస్తూ ఉంటారండి. కానీ మనం మాత్రం అసలు ఆచరించము, పాటించము. ఎందుకంటే అలా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ద్వారా బయట నుంచి చెడు శక్తి అనేది మనతో ప్రవేశిస్తుందండి, మనతో పాటు వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి మనకు తెలియని ఏదైనా నకారాత్మక శక్తి కావచ్చు, ప్రతికూల శక్తి కావచ్చు, మన ఇంట్లోకి మన ద్వారా ప్రవేశించదు. మనం కాళ్ళు కడిగేసుకున్నప్పుడు మన శరీరం అంతా కూడా పవిత్రంగా మారుతుంది. అలా మారి మనం ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి మన ద్వారా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రాదు. కానీ మీరు కాళ్ళు కడిగేసుకునేంత వీలుండదు. అలా అని చాలా మందికి కూడా సమయం కూడా ఉండదు. కొంతమందికి అయితే కాళ్ళు కడిగేసుకోలేరు. కాళ్ళు కడుక్కోవాలంటే ఇంట్లోకి వెళ్ళే కడిగేసుకోవాలి. ఇంట్లోకి మొత్తం ఆల్రెడీ
అంటే ప్రతికూల శక్తులు వచ్చాయి, నెగిటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాత మనం కాళ్ళు కడుక్కున్నది మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనం కడిగేసుకోకున్నా మన ఇంట్లోనే ఉండిపోతుంది కదా. కాబట్టి ఏంటంటేనండి, ఇప్పటి నుంచి మీరు బయటికి వెళితే మీ వీలుని బట్టి మీరు బయటనే కాళ్ళు కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఎవరికైతే అధికంగా ఇంటి పరంగా ఇబ్బంది ఉంటుందో, బాధ ఉంటుందో, ఇల్లు కలిసి రావటం లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ గొడవలే జరుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా బాధలు కలుగుతుంటాయి, ఆ బాధల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడిపోతున్నాం అనుకునేవారు మాత్రం ఇలా ప్రయత్నించండి. కావాలంటే ఒక వారం రోజులు చేయండి, ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మీరు ఇంకా ఈ పని చేయండి. మీరు ఏం చేయాలంటే కనుక రండి, ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని అలుక్కొని ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏవేవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ చేసుకోండి. ఉదయం 10:45 లోపు పరిహారం చేయాలి. ఇది కూడా మన గుమ్మం దగ్గర చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక రండి, చక్కగా 2 స్పూన్లంతా గంగాజలం ఉంటే తీసుకోండి. గంగాజలం అసలు లేదండి మా దగ్గర, గంగాజలమే మాకు అసలు దొరకదండి అనుకునేవారు ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో మనకు గంగాజలం అనేది దొరుకుతుందన్నమాట. ఒకవేళ అలా దొరికితే మీరు తెచ్చుకోండి. లేకపోతే ఏం చేయండి అంటే చిన్న 2 స్పూన్ల నీళ్ళని తీసుకోండి. తీసేసుకుని ఆ నీళ్ళల్లో 2 గులాబీ పూల రెక్కలు ఉంటాయి కదా, అవి వేయండి. అంటే మనము గులాబీ పూల రేకులు అంటాం కదా, అవి వేసేయండి. అవి వేస్తే ఆ నీళ్లు పవిత్రంగా మారతాయి, శక్తివంతంగా మారతాయి. ఇలా మారిన ఈ నీటిని ఏంటంటే కనుకనండి, అందులో కొంచెం అంత గుర్తుపెట్టుకోండి, చిటికెడే కుంకుమ, చిటికెడంత పసుపు, ఆ గులాబీ పూలు నీళ్ళని తీసుకొని, లేదంటే మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు, కానీ దానికంటే ఇలా నీళ్ళల్లో రోజ్ పెటల్స్ అంటే రెబ్బలు ఆకులను వేసేసి తీసుకుంటే చాలా మంచిది. ఇలా వేసేసిన తర్వాత ఆ నీటిలో చిటికెడంత కుంకుమ పసుపుని పోసేయండి. పోసేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఒక 2-3 చుక్కల అత్తరు ఉంటుంది కదండి. అత్తరు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. ఇప్పుడు అందరు తెచ్చుకుంటూ ఉంటున్నారు కదా అత్తర్ని. అలా ఒకవేళ అత్తరు ఉంటే దాన్ని వేయండి. ఆ అత్తరు లేకపోతే ఏంటంటే కనుక దాని ప్లేస్లో కొంచెం పచ్చకర్పూరం చేతితో మెదిపేసి ఆ నీళ్ళల్లో వేసేయండి. అలా వేసిన తర్వాత ఆ నీళ్ళని మీ గుమ్మం దగ్గర కుడివైపున ఎడమవైపున చేతితో ఇలా దారలాగా అంటే చుక్కల్లాగా ఇటు 3 చుక్కలు అటు 3 చుక్కలు పోసేయండి. ఇంట్లోకి రండి. ఇంట్లో మీ గుమ్మాలు ఉంటాయి కదండి, ఆ గుమ్మాల దగ్గర ఏంటంటే కనుక మీ బయట నుంచే, ఇంట్లో నుంచి మీ బెడ్రూమ్లో నుంచి లోపల నుంచి కాదు, అలానే మీ పూజ గదిలో లోపల నుంచి కాదు, బయట నుంచి అనమాట. అంటే బయట గుమ్మ నుంచి లోనికి వెళ్ళి చేయకూడదు అనమాట. బయట నుంచే ఇటు 3 చుక్కలు అటు 3 చుక్కలు, మీకు ఎన్ని గుమ్మాలు ఉన్నాయో ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా అండి ఇటు 3 చుక్కలు అటు 3 చుక్కలు ఈ నీళ్ళను పోయండి. ఇలా పోయటం వల్ల ఏమవుతుందో తెలుసా, గుమ్మం దాటి మన ఇంట్లోకి ప్రతికూల శక్తి అనేది మళ్ళీ మన ఇంట్లోకి ప్రవేశించదు, మన ఇంట్లోకి అడుగు పెట్టదు. అస్సలు కూడా మన ఇంట్లోకి రావాలంటే భయపడుతూ ఉంటుంది అనమాట. ప్రతికూల శక్తులు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, ఇలాంటి చిన్న శక్తులు ఉంటాయి కదా, అవి మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఈ నీళ్లను మనం పోస్తాం కదా, పోసినప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇల్లు కొంచెం పవిత్రంగా మారుతుంది. ఒకవేళ మన ఇంట్లోకి అంటే ఏదైనా చెడు రావాలన్నా కానీ భయపడుతుంది, ఇబ్బంది పడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేవంటే కనుక మీరు మాత్రం తెచ్చుకొని ఇలా ఈ విధంగా ఆచరించండి. ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ విధంగానే చేసుకోండి. అంటే అందులో తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు, నీళ్లు ఉంటాయి, ఆ రోజు అంటే పువ్వుల ఆకులు ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే ఏం చేయండి అంటే కనుక అండి, మీరు రోజ్ వాటర్ని కలుపుకోండి సరిపోతుంది. ఉంటే మాత్రం గులాబీ పూల రేకులు మాత్రమే వేసుకోండి. అలా కూడా మీకు ఫలితాలు అయితే అధికంగానే వస్తాయన్నమాట. ఇలా కూడా మీరు ఆచరించవచ్చు, ఆచరించేసి ఫలితం పొందవచ్చు. అలానే మీకు ఉండే కష్టం కావచ్చు, బాధ కావచ్చు, మీ ఇల్లు మీకు కలిసి రాకపోయినా, ఇబ్బంది కలుగుతున్నా, ఇంట్లో పిల్లలు మీ మాట వినరు, ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎప్పుడు శాపనార్థాలు ఇవే ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు చేయండి. రెండోసారి అంటే 2 శుక్రవారం ఆటోమేటిక్గా మీరు చేసేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల కూడా ఏంటంటేనండి, అమ్మవారు అంటే మనని నచ్చుతుంది, మెచ్చుతుంది, మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు ఎనలేని సంపద మన సొంతం చేస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మిగిలిన నీళ్ళన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పోయకండి. ఒకవేళ పోయాల్సి వస్తే మాత్రం తులసి మొక్క మొదట్లో పోసేయండి. అలానే కాకుండా ఏంటంటే ఆ నీళ్లు తులసి మొక్క మొదట్లో కూడా చల్లుకోవచ్చు. అంటే చెట్టు ఉంటుంది కదండి, తులసి మొక్క చెట్టు, ఆ చెట్టు ఆకులపై చిలకరించాలి. అంటే మొత్తం పొయ్యకూడదు, చిలకరించుకోవాలి. అలానే మన తలుపులపై కావచ్చు, మన గుమ్మంపై కావచ్చు, మన చేతిలో పోసుకొని చక్కగా పసుపు రాసినట్టు ఆ నీళ్ళను రాసేస్తే రుద్దేస్తే సరిపోతుంది అనమాట. అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుంది. తలుపులపై కూడా చల్లుకోండి. అంటే 2 స్పూన్ల నీళ్లు మనకు పెద్దగా మిగలవనుకోండి. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే మిగిలితే కనుక మాత్రం తొక్కుట్లో మాత్రం పోయకండి, తులసి మొక్క మొదట్లో మాత్రమే పోసేయండి. అలా మీకు మంచి ఫలితం వస్తుంది. ఇంకా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మీకు అద్భుతము, ఐశ్వర్యము, అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. ఇది చాలా మంది కూడా చేస్తారండి, చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఆచరిస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే కనుక
ఏంటంటేనండి పూర్వకాలంలో ఉండేవారు ఈ పరిహారం చేస్తారు. అలానే కాకుండా చాలామంది కూడా ఈ పరిహారం చేయడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడదు అనమాట. ఇవి కలిపినప్పుడు ఏంటంటే కనుక అవి పరమ పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్లు చాలా శక్తివంతంగా మారుతాయి. నీళ్లు గంగతో సమానం కదా, గంగ అంటాం మనం. అలానే కాకుండా ఏంటంటే నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లలో పూలని వేయడం వల్ల ఏంటంటే పుష్పాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా ఆ నీళ్ళు ఏంటంటే ఇంకా పరిశుభ్రంగా మారుతాయి, శక్తివంతంగా మారుతాయి. అలా మారిన నీటిలో ఇంకా శక్తివంతమైన వస్తువులు కుంకుమ, పసుపు, అత్తరు కావచ్చు, ఇంకా మనం పచ్చకర్పూరం కావచ్చు, ఇవన్నీ కూడా దేవతలు దేవుళ్ళు ఇష్టపడేవి కాబట్టి వీటిని కలపటం వల్ల ఇంకా ఆ నీళ్లు అంటే శక్తివంతంగా పవర్ఫుల్గా మారి మనకు ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది ఆచరించండి. అలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేయటం వల్లనే మన జీవితం అంతా ఒకటేసారి మారిపోదండి. మనం కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా ఆచరించాలి. శుక్రవారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నైటీలు వేసుకొని ఇంట్లో మాత్రం అస్సలు తిరగకండి. ఆడవాళ్ళు ఏంటంటే సగం దరిద్రానికి కారణం ఆ నైటీలే అనమాట. మనం ఏంటంటే నైటీలో అంటే నైట్ టైంలోని మాత్రమే వేసుకోవాలి. అంటే సాయంత్రం పూట సంధ్యా సమయం తర్వాత నైటీలు వేసుకోవాలి. చాలా మంది కూడా అండి మన అమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఇప్పటికి కూడా ఏంటంటే నైటీలు అసలు వేసుకోరు. వేసుకోవాలంటేనే వారు చిరాకు పడుతూ ఉంటారు. అలా నైటీలు ఏంటంటే ఇంట్లో వేసుకొని తిరగకూడదు అనమాట. శుక్రవారం ముఖ్యంగా నైటీలు వేసుకోకండి. చక్కగా చీరను కట్టుకోండి. అలానే జడ వేసుకొని పూలు పెట్టుకోవటం, అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం, పూజించుకోవడం, దానికి తోడు ఏంటంటే ఇంటి పరంగా కొన్ని పరిహారాలు చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలా చేస్తే అమ్మవారు అంటే మన ఇంటిని మెచ్చుతుంది, నచ్చుతుంది. అలానే మనని ఇష్టపడుతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం అనుగ్రహిస్తుంది, మనకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది అనమాట. అదే మనం తలను వీరబోసుకొని నైటీలు వేసుకొని గాజులు వేసుకోకుండా బొట్టు పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటామనుకోండి, అదేంటంటే కనుక ఆ ఇల్లు దయ్యం అంటే అక్కడ దయ్యాలు ఉంటాయి. అక్కడ చాలా వరకు కూడా ప్రతికూల శక్తులు అంటే కనుక మనకు తెలియని భూతాలు, పీతాలు, పిశాసాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అలా దానితో సమానమని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఆచరించండి, పాటించండి. ఖచ్చితంగా అండి శుక్రవారం సంధ్యా సమయంలో జడలు వేసుకోవటం, గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మాన్ని తొక్కటం, అలానే కాకుండా ఇంట్లో పదే పదే అంటే శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇలాంటి పనులను కూడా చేయకూడదు. అది హింసకు గురవుతుంది. అలా హింసించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కలగదనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో, పురాణాలలో చెప్పబడ్డవి, ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయి. కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా అయితే చేయండి, ఫలితం అనేది వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యంతో పాటు చాలా మంచి రిజల్ట్ అనేది కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొంది చూడండి.